ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుట్టి 1213. ఇవాళ వీడియో ఏంటంటే మంచిగా అని నర్సరీ బ్యాక్ టూర్. నర్సరీ బ్యాక్ కాదు, మొత్తం బ్యాక్ టూర్ ఉంది. మొత్తం బ్యాక్ టూర్. బేసిక్ గా మా 10th క్లాస్, కాకపోతే నర్సరీ బ్యాగ్ మెయింటైన్ చెప్తున్నాను. 10th క్లాస్ అంటే నర్సరీ 10th క్లాస్ బ్యాగ్ అంత వెయిట్ ఉంది కాబట్టి 10th క్లాస్ ఇంకా ఉండదు, అర్థమైందా? ఒక 5th క్లాస్ 6th క్లాస్ అయితే ఓకే. అంటే నార్మల్ గా చూసి ఎన్నో ఏమేమి ఉన్నాయి అనుకుంటారు, ఏం లేవంట కానీ బ్యాగ్ అంత గొడవ ఉంది అన్నట్టు, సేమ్ పొట్టలెక్క. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ వాటర్ బాటిల్, 2 డైపర్స్, ఒకటి ఎక్స్ట్రా డ్రెస్ ఉంటుంది దీనిలో సేఫ్ సైడ్. లేదు తీసేసినావా? మరి ఇద్దరు ఏముంది దీనిలో మంచిగా మేము బుక్స్ ఇచ్చిదాన్ని మేము చూపిస్తాం అన్నమాట. బుక్స్ ఏం కాదు, ఇంకా చాలా మీన్ ఎట్లా అంటే క్లే అవి ఉంటాయి కదా, సంథింగ్ పెన్సిల్స్, ఫస్ట్ క్రయాన్స్ క్రయాన్స్ అన్నమాట. బాగున్నాయి, అంటే క్వాలిటీ అయితే బాగుంది, ఫీజు సబ్జెక్టే ఉంటుంది ఏదైనా కానీ. పైసలు పెట్టినాం కదా. నా 3 years డిగ్రీ ఫీజు, మా చిన్న నర్సరీ ఫీజు ఎంత మాత్రం అడగకండి, అది నేను చెప్పాం కూడా. కాకపోతే స్కూల్ బాగుంది, వెదర్ అవన్నీ మంచిగా ఉన్నాయి. ఇవి వచ్చేసి క్లే బాక్స్ అన్నమాట. క్లే బాక్స్ ఇచ్చారు, పిల్లలకి యాక్టివిటీ చేపిస్తారు అన్నట్టు. ఇవి క్రేయాన్స్ యాక్చువల్గా, అవి క్రేయాన్స్ క్వాలిటీ బాగున్నాయి. కాకపోతే నెక్స్ట్ టైం నాకైతే తెలిసేది, నా చిన్నప్పుడు వాటర్ కలర్స్, వాటర్ పెయింటింగ్స్ అన్నమాట. ఓకే, సేమ్ లైక్ ఆల్రెడీ ఇంట్లో యాక్టివిటీస్ చేస్తున్నాడు దాని ద్వారా, కాకపోతే అక్కడ స్కూల్లో కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఒక పెద్ద పెన్సిల్ బాక్స్. అప్సరా చిన్న ఉన్నప్పుడు ఇది ఉంటే ఏదో పెద్ద అదనుకునేటోళ్ళము. నటరాజ్ పెన్సిల్ ఉన్నదంతా చిన్న కిడ్స్, అప్సరా పెన్సిల్ అనుకున్నదంతా రిచ్ కిడ్స్ అట్లా అనుకున్నాము. నెక్స్ట్ ఏమున్నాయంటే 4 ఎరేజర్లు ఇచ్చారు. 4 ఎరేజర్స్. ఇంటికి వచ్చేటప్పటికి ఒకటి కూడా ఉండదు, ఉండదు. బేసిక్ గా నేను ఎరేజర్ అని అంటా కానీ ఇప్పుడు ఎరేజర్ కాదు, ఎరేజర్. దాంట్లో అయితే మన తెలంగాణ రబ్బర్ అంటాం. రబ్బర్లు 4 రబ్బర్. ఇంకొకటి ఏంటంటే ఫెవిస్టిక్. ఓకే, ఏమన్నా పెట్టడానికి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడానికి ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఏమున్నాయి చిన్న చిన్న బాగా ఇవన్నీ ఏం లేవు కానీ ఇప్పుడు మెయిన్ స్టఫ్ అవుతుంది అన్నమాట. ఇందులో బుక్స్ గిన్నె బుక్స్ ఉంది, కాదు, ఓన్లీ 5 బుక్స్ ఉన్నాయి. ఏమేమి బుక్స్ అసలు ఇవి? ఓకే, హ్యాండ్ రైటింగ్ టైప్ లో బుక్స్. సో ఇవి చిన్నప్పుడు మేము డబ్బల్ బుక్లు అనేది. ఈ 4 గీతల బుక్ హ్యాండ్ రైటింగ్ బుక్ మమ్మ, అది హ్యాండ్ రైటింగ్ బుక్. ఏబిసిలో రాసుకునే బుక్. ఇదేమో డైరీ. డైరీ ఇంత పెద్ద డైరీ. మా చిన్నప్పుడు ఎట్లా అంటే పాకెట్ డైరీ టైప్ ఉండేది నార్మల్ గా. డైరీలు కూడా ఉన్నాయా? చిన్నప్పుడు ఎప్పుడు ఉండే, నాకు ఉండే గౌతమ్ మోడల్ స్కూల్ ఉన్నప్పుడు డైరీ. మా అమ్మ సంతకం పెట్టకపోతే బస్ ఎక్కినాక నేను దొంగతనంగా పెట్టుకునే టైప్ అన్నట్టు. ఇదేమో వాళ్ళు రాసుకునేది, 1-2 రాసుకునేది. ఇలా స్కూల్లో వాళ్ళు నేర్పుతారా? అన్ని కాదు, అన్ని నేర్పుతారు. ఓకేనా? ఓకే, వెయిట్ స్మెల్ చూడు, సూపర్ ఉంది. నాకైతే ఈ స్మెల్ బల్బల స్మెల్ అంటే బాగా ఇష్టం, బాగా తినేదాన్ని. ఇప్పుడు బంద్ చేసినాన్ని. ఎంతైనా కొత్త పుస్తకాలు బలి వాసన వస్తాయి. ఏమో 4 ఏమో నోట్స్, 2 డబ్బాల బుక్లు, 2 ఏమో 4 లైన్ల బుక్, ఒకటేమో డైరీ అన్నమాట. నెక్స్ట్ ఇది మెయిన్ స్టఫ్ అన్నమాట. మెయిన్ స్టఫ్ ప్యాకింగ్ చేసి కలర్ ఇప్పుడు సౌండ్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఇదంతా ఓపెన్ చేయలే. ఓకే, ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. ఓకే, ఇవి యాక్టివిటీస్ బుక్స్. జస్ట్ లైక్ ఎట్లా అంటే ఇది మన ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్, ఏ ఫర్ యాపిల్, అవి ఇవి ఆ బుక్స్. అండ్ ఏం కాదు, ఓపెన్ చేద్దాం, నో ప్రాబ్లం. ఉందని ఇంకేమున్నాయంటే ఇవి ఆల్ఫాబెట్స్ 1 2 3లు. ఓకే, కలరింగ్ చేస్తున్నావా? ఇది వచ్చేసి యానిమల్స్ అన్నమాట. ఇది ఏంటంటే స్కాన్ ద పేజ్ యూజింగ్ ద షైనింగ్ యానిమల్ యాప్ అంట. యాప్ లో స్కానింగ్ చేస్తే యానిమల్ లైవ్ లో వీడియో వస్తుంది అన్నట్టు. సో ఇవి మనం ఇప్పుడే కాదు, టైం పడుతుంది. అది ఫోన్ తో రిలేటెడ్ కాబట్టి మనకి ఇప్పుడు ఫోన్ బంద్. అండ్ ఇవి చిన్న చిన్న చార్ట్స్ టైప్ లో, లేదంటే ఆల్ఫాబెట్స్ గుంజుకొని మరి చూపిస్తాను. ఓకే, బ్రషింగ్, బాతింగ్, పొద్దున్న లేచిన చిన్నప్పుడు మన తెలుగు టెక్స్ట్ బుక్ లేదు. యానిమల్స్ ఇవన్నీ పేపర్స్ రూపంలో ఉన్నాయి. ఆల్రెడీ వీడు అన్ని చెప్తున్నాడు, బ్రషింగ్, బాతింగ్, మోషన్ అవి చెప్తాడు. సో ఇవి కొంచెం యూజ్ అవుతాయి కదా. అండ్ ఇవి చిన్న చిన్న టెక్స్ట్
టెక్స్ట్ టైప్లో అనుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే యాక్టివిటీస్ టైప్లోనే ఉంటాయి వీడికి. మన ఎంతైనా మనం చదువుకున్నప్పుడులా లేదు, ఇప్పుడు ఎంతైనా కొంచెం చేంజ్ అయింది కదా, అన్ని పెరిగిపోతున్నాయి మన టెక్నాలజీస్ పెరిగినట్టుగా ఈ పిల్లలు కూడా స్టాండర్డ్స్ కూడా పెరిగిపోతున్నాయి. జనరల్ గా అందరు ఏమనుకుంటారు అంటే ఇంత ఫీజులా నర్సరీకి అంతంత అని అంటే మారిన కొద్దీ ఏదైనా మార్పులు వస్తుంది కదా. ఆ నాటకాలు ఉన్నట్టు ఇప్పుడు ఉండాలంటే కూడా కుదరదు కదా ఎవరికి కూడా. ఇప్పుడు మనము మన జీతాలు పెరిగినట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి, అట్లనే మన స్కూల్ టైంలో ఉన్న ఫీజులు ఇప్పుడు ఉండాలంటే కూడా ఉంటాయి కదా. ఇక ఫైనల్లీ ఇది మా నర్సరీ చిన్న బ్యాగ్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ కాదు కదా, నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీ కదా, నెక్స్ట్ ఇయర్ మా వాడు ఎల్కేజీ కూడా ఉంటాడు. తొందర వేసినాం అని అనిపించింది, కాకపోతే సో ఇది వచ్చేసి మా చిన్నదానికి బ్యాగ్ అండ్ బుక్స్ అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుకుంటారు మా బాబుని లేకపోతే పాపని ఏ స్కూల్ వేయాలి, ఏం వేయాలి, ఫ్యూచర్ ఎట్లా, అది బాగా ఆలోచిస్తారు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ మీ సరౌండింగ్స్లో ఉన్న 4 to 5 లేకపోతే మీకు నచ్చినట్టుగా స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ వెదర్, వాతావరణం, ఆయమ్మలు కానీ టీచర్స్ కానీ వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, తీసుకొని ఎట్లా బిహేవ్ చేస్తున్నారు సంథింగ్ అనేది మనకు అర్థమైపోతుంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లోనే. మేమేంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 schools వరకు చూసినాం. సో 10 schools-లలో బెస్ట్ అండ్ బెస్ట్ ఇది అనిపించింది. ఎందుకంటే పిల్లలకి లెర్నింగ్ కానీ యాక్టివిటీస్ కానీ అండ్ వే ఆఫ్ ట్రీట్మెంట్, ఇట్లా ఆయాలు కూడా నేను చాలా ఒక 3-4 members ఉన్నారు ఆయాలు, వాళ్ళతో మాట్లాడినా పర్సనల్గా కూడా అటు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ వీడు స్కూల్ పోతే బాగా ఏడుస్తాడు, ఆ అమ్మాయిని చూసుకొని నాని అనుకుంటే వెళ్తాడు. సో అది బాగా నచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రేమించి మంచిగా చూసుకుంటేనే కదా పిల్లలు వెళ్ళేది. సో అందుకే మంచి అలవాటు అయిపోయింది. సో మీరు కూడా అట్లా చూసుకోండి బెస్ట్. అలాగే స్కూల్స్ చూసుకుంటే మంచిగా అన్ని వీళ్ళు చేస్తారు. ఇంకోటి యాక్టివిటీస్ కానీ అండ్ చూసిరా ఇప్పుడు స్కూల్ మంచిగా వెళ్తాడు, కాకపోతే పోయిన తర్వాత ఏడుస్తాడు. మేము లేకపోతే మాత్రం బాగుంటుంది. అది ఏమైనా ఏం కావాలి. ఫైనల్లీ ఈ నర్సరీ బుక్స్ బ్యాగ్ కి వారసుడు వచ్చేసింది అన్నమాట. Like, share and subscribe.